ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. ఈ వచనాన్ని ఉన్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న భావనా శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు. దీని అర్థం ఏమిటంటే, నాకు బలం లేకపోతే, నన్నెవరన్నా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, మూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గిపిడుగుని. దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువా లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే. మనతోనూ మనమున్న పరిస్థితులతోనూ మనకిక పని లేదు. ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసని బట్టి, దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరము. ఎందుకంటే సాక్షాత్తు ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకు తిరిగి ఇవి మనకి సంభవించాయి గనుక ఆయన మనకి ప్రతిగా చేయవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురు చూస్తాము. స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్థికుడు జార్జ్ మాథీసన్ ఓసారి ఇలా అన్నారు: ప్రభు, నాలో నీ ఉంచిన ముళ్ళు విషయం నీకెన్నడూ కృతజ్ఞత నర్పించలేదు. నాకిచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నేను స్తుతించాను, కానీ ముళ్ళు కోసం ఒక్కసారి కూడా నేను స్తుతించలేదు. నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను, కానీ ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెన అని గ్రహించలేకపోయాను. నీ సిలువ మహత్యాన్ని నాకు తెలియజెయ్యి. నా ముళ్ళులోని విలువను నాకు తెలియజెప్పు. నా శ్రమల మార్గంలో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరచు. నా కన్నీళ్లలో వెలసిన ఇంద్రధనుస్సులను నాకు చూపించు. ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తడుక్కుమన్నది. చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది.